Hello everyone, welcome back to my YouTube channel, Day 2 Learning about Stock Market. Today I am discussing you with a very important topic in stock market is that candlestick pattern. సో యాక్చువల్గా క్యాండిల్స్ అంటే మనకి గుర్తుకు వచ్చేది మన ఇంట్లో ఉన్న కొవ్వొత్తులు. సో కానీ ఈ స్టాక్ మార్కెట్లో క్యాండిల్స్ అనేది ఒక స్టాక్ యొక్క ప్రైస్ పెరుగుదలను అలాగే తగ్గుదలను సూచిస్తుంది. ఈ క్యాండిల్స్ అనేది మనకు 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ గ్రీన్ క్యాండిల్, సెకండ్ వన్ రెడ్ క్యాండిల్, సో ఫస్ట్ వన్ గ్రీన్ క్యాండిల్ అండ్ సెకండ్ వన్ రెడ్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ని మనం ఈ గ్రీన్ క్యాండిల్ని మనం బుల్లిష్ క్యాండిల్ అని అంటాము. సో ఈ రెడ్ క్యాండిల్ని బేరిష్ క్యాండిల్ అని అంటాము. సో ఎందుకు ఈ గ్రీన్ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ అని అంటామంటే, సో ఇప్పుడు బుల్ అంటే యాక్చువల్గా ఎద్దు. సో ఈ ఎద్దు అనేది తన కొమ్ములతో కింద నుంచి పైకి లేపడానికి ప్రయత్నిస్తుంది. సో అలాగే ఈ గ్రీన్ క్యాండిల్స్ కూడా ఒక స్టాక్ యొక్క ప్రైజు కింద నుంచి అప్ సైడ్ మూవ్ అవ్వడానికి సూచిస్తుంది. సో అలాగే ఈ రెడ్ క్యాండిల్ బియర్గా ఎందుకు కన్సిడర్ చేస్తామంటే, ఈ బియర్ అనేది తన తలతో పైనుండి కిందకు పొడవడానికి ట్రై చేస్తుంది కదా. సో అలాగే ఈ స్టాక్ మార్కెట్లో కూడా రెడ్ క్యాండిల్స్ అనేది ఒక స్టాక్ యొక్క ప్రైజు అప్ సైడ్ నుండి కిందికి పడడాన్ని ఇండికేట్ చేస్తుంది. అందుకనే ఈ గ్రీన్ క్యాండిల్స్ని బుల్లిష్గా, తర్వాత ఈ రెడ్ క్యాండిల్స్ని బేరిష్గా కన్సిడర్ చేస్తాము. సో స్టాక్ మార్కెట్లో క్యాండిల్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి బుల్లిష్ క్యాండిల్. సో ఈ బుల్లిష్ క్యాండిల్స్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఫామ్ అవుతాయి. సో బేరిష్ క్యాండిల్స్ అనేది రెడ్ క్యాండిల్స్లో ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్స్కి ఓపెనింగ్ అనేది ఇక్కడ బాటంలో ఉంటుంది. సో క్లోజింగ్ అనేది ఈ టాప్లో ఉంటుంది. సో కానీ బేరిష్ క్యాండిల్స్కి ఓపెనింగ్ అనేది పైన ఉంటుంది, క్లోజింగ్ అనేది కింద ఉంటుంది. సో ఈ 2 డిఫరెన్సెస్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయితే వెళ్ళింది. సో ఇక్కడ నుంచి అగైన్ కొంచెం కిందికి వచ్చి సో ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత నుండి క్లోజింగ్ అవ్వడానికి మనకి టైం అనేది డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. లైక్ 1 minute, 3 minutes, 5 minutesలా మనకి డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అయితే క్యాండిల్స్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఏ టైం ఫ్రేమ్ అయినా కూడా కానీ, సో మనకి ఈ బుల్లిష్ క్యాండిల్స్లో ప్రైస్ అనేది ఎప్పుడు కూడా బాటంలో ఓపెన్ అయ్యి అప్ సైడ్లో క్లోజ్ అవుతుంది. సో ఈ మొత్తాన్ని మనం బాడీ అంటాము. సో ఇక్కడ చిన్నగా పూలలాగా కనబడుతున్నాయి కదా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. సో ఇదేంటంటే విక్స్ అండి. సో విక్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే, ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ నుంచి ప్రైస్ కొంచెం కిందకు వచ్చి సో ఇక్కడ నుంచి అగైన్ ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. సో అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత అక్కడ నుంచి కొంచెం కిందకు వచ్చి సో ఇక్కడ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది కదా. సో ఇక్కడ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో ఈ మొత్తాన్ని మనం ఒక క్యాండిల్ అని అంటాము.
సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత నుండి క్లోజింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేసి. సో మనకి టైం ఫ్రేమ్స్ అనేది మల్టిపుల్ చాయిసెస్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అయితే క్యాండిల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 1 minute, 5 minutes, 30 minutes, 1 hour, 1 day, వీక్లీ, ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అయితే క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఈ రెడ్ క్యాండిల్ని చూసుకున్నైతే, ఈ రెడ్ క్యాండిల్ని మనం బేరిష్ క్యాండిల్ అని అంటామని చెప్పుకున్నాం కదా. సో ఈ బేరిష్ క్యాండిల్స్కి ప్రైస్ ఓపెనింగ్ అనేది అప్ సైడ్లో ఉంటుంది. సో క్లోజింగ్ అనేది బాటంలో ఉంటుంది. సో దీన్ని మొత్తాన్ని మనం బాడీ అంటాము. సో ఇక్కడ కనబడుతున్నదాన్ని విక్స్ అంటాము. విక్స్ అంటే ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్ సైడ్ మూవ్ అయ్యి, సో అక్కడ నుంచి అగైన్ కిందకు వచ్చి, సో ఈ కింద నుంచి అగైన్ కొంచెం పైకి వెళ్ళి, సో ఇక్కడైతే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీన్నే క్లోజింగ్ అంటారు, ఇక్కడ ఓపెనింగ్ అంటారు. సో ఈ మొత్తాన్ని ఒక క్యాండిల్ అని అంటాము. సో ఇంతకుముందు మనం క్యాండిల్స్ దాని యొక్క బిహేవియర్ గురించి చెప్పుకున్నాం కదా. సో అలాగే రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అని చెప్పుకున్నాం కదా. సో అలాగే ఈ క్యాండిల్స్లో డిఫరెంట్ టైప్స్ క్యాండిల్స్ అయితే చార్ట్లో చూస్తూ ఉంటాం. సో దాని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం క్యాండిల్స్ దాని యొక్క బిహేవియర్ గురించి చెప్పుకున్నాం కదా. సో అలాగే ఈ క్యాండిల్స్లో కూడా మనకి మేజర్గా 6 types క్యాండిల్స్ అయితే ఉంటాయి. సో దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్యాండిల్స్ అనేది మేజర్గా మనకి 6 types ఉంటాయి. సో ఫస్ట్ వన్ బులిష్ మారుబోజు, అండ్ సెకండ్ వన్ బేరిష్ మారుబోజు, థర్డ్ వన్ హ్యామర్, ఫోర్త్ వన్ డోజీ, ఫిఫ్త్ వన్ ఇన్వర్టెడ్ హ్యామర్, సిక్స్త్ వన్ షూటింగ్ స్టార్. సో ఈ 6 types క్యాండిల్స్ అనేది మనకి స్టాక్ మార్కెట్లో మేజర్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో దీన్నే మనం బులిష్ మారుబోజు క్యాండిల్ అని అంటాము. సో ఈ బులిష్ మారుబోజు క్యాండిల్ ఒక బిహేవియర్ అనేది, ఒక స్టాక్ ఎప్పుడైనా పడుతున్నప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ నుంచి ప్రైస్ పెరగడాన్ని సూచిస్తుంది. సో అలాగే సో ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్స్ అనేది ఒక స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతున్నప్పుడు, సో అక్కడ ఆ టాప్లో ఇలాంటి బేరిష్ మారుబోజు క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ లేదా అక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఈ క్యాండిల్స్ అనేది సూచిస్తుంది. సో అంతే గైస్, ఈ వీడియోలో క్యాండిల్స్ దాని యొక్క బిహేవియర్ అండ్ క్యాండిల్స్ యొక్క టైప్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ సీ యూ దెన్, సైనింగ్ ఆఫ్ మీ హరి.